పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. మీకు ఇష్టమైతే కొంచెం పుదీనా పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేను పుదీనా వేయట్లేదు, అందుకని జస్ట్ ఇదంతా ఈ పేస్ట్ అంతా తీసి బ్రెడ్కి అయితే మంచిగా పెట్టేసుకోవాలి. బ్రెడ్ పైన ఎంత పడుతుందో చూసుకొని ఇప్పుడు ఆ బ్రెడ్ పైన ఇంకో బ్రెడ్ పెట్టేసి ఇప్పుడు పెంక వేడి చేసుకుంటున్నాను. బటర్ వేసేసుకొని కాల్చుకోవాలండి. దాని మీద ఇలా బ్రెడ్ అయితే టోస్ట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు మీకు ఇంకొకటి ఎలా చేయాలో చూపించబోతున్నాను, చూడండి. నేనైతే 2 రెడీ చేసుకున్నాను. ఇంకో దాని మీద అయితే శాండ్విచ్ లాగా చేసేసుకొని దాని మీద ఒక ప్లేట్ పెట్టి బ్రెడ్ని మంచిగా కాల్చేసుకున్నాను. చూడండి, దాని మీద ఒక ప్లేట్ పెట్టి దాని మీద ఒక వెయిట్ పెట్టాను అనమాట. మీ దగ్గర బ్రెడ్ టోస్టర్ ఉంటే కూడా సరిపోతుంది. నా దగ్గర బ్రెడ్ టోస్ట్ లేదు కాబట్టి నేను ఇలా చేసుకున్నానండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.